రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు మనం పెసరపిండి దోశలు ఎలా వేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, ఆయిల్ వేయించడానికి సరిపడినంత, సన్నగా తరిగిన అల్లం ముక్కలు పావు, జీలకర్ర గార్నిష్ చేసుకోవడానికి, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి తగినంత. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. పెసరపప్పు ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వేసుకుని 4 గంటలు నానబెట్టాలి. నానబెడితే పప్పు ఇలా ఉబ్బుతుంది. ఇప్పుడు వాటర్ అంతా తీసివేసి మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీ కన్నా గ్రైండర్ కన్నా రోట్లో రుబ్బుకుంటే చాలా మృదువుగా తయారవుతుంది పేస్ట్. దోశలు కూడా మృదువుగా వస్తాయి. ఈ పప్పులో సాల్ట్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని దోశ వేసుకోవడానికి అనువుగా ఈ పిండిని రుబ్బుకోవాలి. మరీ గట్టిగా కాకుండా వాటర్ వేసి పిండి జారడానికి అనుకూలంగా వాటర్ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దోశల పెనం పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని దోశలాగా వేసుకోవాలి. ఫస్ట్ గరిటెతో పిండి వేసి మధ్యలో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. దోశలు తిప్పుకోవడం రాని వాళ్ళు దోశ చిన్నగా వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను ఆ దోశ మీద వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేయాలి. దానిపైన అల్లం ముక్కను కూడా వేసి జీలకర్రతో గార్నిష్ చేయాలి. కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎడ్జెస్లో ఆయిల్ వేసుకోవాలి. ఎడ్జెస్లో ఆయిల్ వేయడం వల్ల దోశ తిప్పినప్పుడు సులువుగా అది పైకి లేస్తుంది. ఇప్పుడు ముందు అట్లకాడతో ముందుగా ఎడ్జెస్ని తిప్పుకుని అప్పుడు దోశని తిరగవేసుకోవాలి. ఈ దోశ చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. టూ మినిట్స్ అయిన తర్వాత దోశను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరలా
పిండిని వేసుకొని దోసలాగా తిప్పుకోవాలి. ఈ దోసలు సులువుగా అయిపోయే బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే 3-4 అవర్స్‌కే పెసరపప్పు నానిపోతుంది. అప్పటికప్పుడు ఏమన్నా దోసలు కావాలనుకుంటే పెసరపప్పుని నానబెట్టి ఇలా వేసుకోవచ్చు. ఈ దోసలు పెసరట్లులాగే ఉంటాయి. దీనిపైన కారం కూడా చల్లుకోవచ్చు. బాగా స్పైసీగా కావాలనుకునేవారు కారాన్ని కూడా వేసుకుని తినవచ్చు. దోసలు వేయడం రాని వాళ్ళు ఫస్ట్ దోస చిన్నగా వేసుకుని ట్రై చేయండి. ఒకేసారి పెద్దగా వేయడం వల్ల తిప్పినప్పుడు వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ముందు ఎడ్జెస్ ఒకసారి తీసుకుని తర్వాత ఒకేసారి దోసని తిప్పుకోవాలి. దోస ఇలా మడతపెట్టుకుని దోసని మడతపెట్టుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని కొబ్బరి పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో రుచికరమైన త్వరగా రెడీ అయిపోయే పెసరపిండి దోస రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.